నాతో చెప్పకుండా నాకు ఇష్టం లేకుండా మీ అబ్బను మీ అమ్మను రప్పించుకుని సీమంతో చేయించుకుంటావా? మీరు చేస్తున్న తప్పు. కూతురింటికి వచ్చి అల్లుడి మీద చెయ్యెత్తడం మర్యాద అనిపించుకోదు. ఏమిటి, తండ్రిని తప్పు పట్టేంత దాని అయ్యవా? తండ్రి అయినా తల్లి అయినా తప్పనేది ఎవరు చేసినా తప్పే. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేను రమ్మని పిలిచానా? సీమంతో చేయమంటే ఏమని అడిగానా? ఎంత మాట అన్నావే? చంద్రుడు వెన్నెల్ని, పువ్వుల వాసన్ని అడిగేంత వరకు విరజిమ్మకుండా ఉండవు. నేను కనిపించిన పాపవి నువ్వు తల్లి కాబోతున్నావని తెలియటంతో ఆనందం పట్టలేక నేను నీకు ఈ వేడుక జరిపించాలని ముచ్చట పడ్డాను. నువ్వు ముచ్చట తీర్చడానికి వచ్చిన నా భర్తని తప్పు పడతారా? మీరు నాకు జన్మనిచ్చిన వాళ్లే కావచ్చు, అంత మాత్రాన నాకు 100 ఏళ్ల జీవిత సౌభాగ్యాన్ని ఇచ్చిన నా దైవం మీద చెయ్యెత్తితే నేను సహించి ఊరుకోలేను. నిన్ను మోసం చేసి రప్పించుకుని తాళి కట్టినవాడు, కక్ష సాధించాలని పుట్టింటి కూడా నిన్ను పంపించకుండా హింసిస్తున్నవాడు నీకు దేవుడయ్యాడు. ధర్మరాజు లాంటి నా భర్త నీకు విషయం అయ్యాడు, అంతేనా? నీ భర్త నీకెలా దేవుడవుతాడో నా భర్త నాకు అంతే. అయినా మీ ముచ్చట తీర్చుకోవడానికి నా కాపురంలో చిచ్చు చెప్తారా? నిన్ను నన్ను వేరు చేయడానికి మీ నాన్న ఎన్ని ఘోరాలైనా చేస్తాడు. పైకి ధర్మరాజు, కానీ మా నాన్నను మోసం చేసి మా ఫ్యాక్టరీని సొంతం చేసుకున్నా నమ్మక ద్రోహి. ఇట్స్ మై టర్న్ మిస్టర్ రంగనాథ్. నీ ఇష్టం వచ్చేట్టు రంకులేయటానికి ఇదే నీ ఆఫీస్ కాదు, నా ఇల్లు. నీలాంటి రౌడీని చాలా మందిని చూశాను. నోరు మూసుకుని బయటకు వెళ్ళి నువ్వు మనిషివా పశువా? కళ్ళుండి కూడా జరిగింది అంటో తెలుసుకోలేని గుడ్డివాడి, తల్లి బిడ్డల్ని వేరు చేయాలని ప్రయత్నించిన పాపాత్ముడి, కన్న మమకారానుకున్న విలువేంటో గుర్తించలేని కటాయవాడి. నన్ను వదలండి. మిన్ను విరిగి మీద పడినా నేను భరించగలను, కానీ నా భర్త మీద చేయవలసిన వాడిని నేను క్షమించలేను. నన్ను వదలండి. వద్దమ్మా, నన్ను అమ్మాని పిలవద్దు. ఆ పిలుపు వినాలని నేను పడిన ఆరాటానికి, వింటూ నేను పొందిన ఆనందానికి క్రితమే రుణం తీరిపోయింది. ఇలాంటి దుస్థితి ఏ తల్లి తండ్రులకు రాకూడదమ్మా. చూడమ్మా, నీ భర్త మమ్మల్ని గడప తొక్కద్దని మాత్రమే ఆజ్ఞాపించాడు, కానీ నేనిప్పుడు కడుపు మండి చెప్తున్నాను. నేను సచ్చి శవమైన తర్వాత కూడా మీ మొహం నాకు చూపించకండి, మీ మొహం నాకు చూపించకండి. లక్ష్మి, తప్పు లక్ష్మి. కళ్ళనైతే ఒక చేత్తో కప్పుకోగలం, కానీ మనసుని ఈ చేతులతో కూడా కప్పుకోలేం. దాని అచ్చట ముచ్చట చూడాలని ఆశపడ్డాను, కానీ నా కళ్ళ ముందే నీకేమి తలవంపులు వస్తాయని అనుకోలేదు. పెట్టని హక్కును చేర్చుకుని ఆశీర్వదించాలని వెళ్ళాను,
కానీ కసాయిదాల్లో చెప్పించొచ్చేసారు. లేదు లక్ష్మి, తల్లి తిట్లు దీవెనలు అంటారు. నువ్వైనా ఏదో ఆవేశంలో అన్నావు. నీ మనసు శాంతికి మాత్రం తెలీదు. దానికి తెలుసో లేదో కానీ నీ మనసు నాకు బాగా తెలుసు. అందుకే ఈ బాధలన్నీ చూసి బ్రతికుండడం కంటే నీ చేతుల మీదుగా వెళ్ళిపోయినా బాగుండేది. లక్ష్మి, తప్పు లక్ష్మి. భర్త చేతుల్లో చనిపోవడం సౌభాగ్యమని ఆడతనుకోవచ్చు, కానీ భార్యను పోగొట్టుకున్న మగవాడి కంటే దౌర్భాగ్యుడు మరొకరుండడు. నా లక్ష్మి కల్లోనైనా నాకు ఆ దుస్థితి కలిగించుతున్న నమ్మకం. ఇంకెప్పుడు నాకంటే ముందు దాటిపోవాలని ఆలోచన రానుకోకు లక్ష్మి, రానుకోకు. అవును లక్ష్మి, లక్ష్మి. ఎస్ స్పీకింగ్. ఇప్పుడా? నో, మీరేమైనా చెప్పండి, ఏమైనా అవనండి. ఈ పరిస్థితిలో నేను ఇల్లు పెట్టి మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళాలి. అది ధర్మం. అనంతమైన ఈ పయనంలో పిరికి వాళ్ళు మాత్రమే బాధలకు భయపడి జీవితం నుంచి పారిపోతారు. మబ్బులు ఎన్ని అడ్డం వచ్చినా సూర్యుడు తన ప్రయాణాన్ని మానుకోడు, కర్తవ్యాన్ని మర్చిపోడు.